మనకి మహిమ కలుగును గాక. మరి దైవదాసులైన ఆశీర్వాదమయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలండి. మరి గ్రూప్ లో పాలు పంచుకుంటున్నా ప్లీజ్ సహోదరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలుపుతున్నానండి. మరి ఉదయకాల సమయాన్ని మీ అందరూ దేవుని కృపను బట్టి బాగున్నారని తలంచున్నానండి. మరి అనుదిన జీవాహారం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి వర్తమానాల ద్వారా మేము ఎంతగానో బలపడుతున్నామండి. మరి మీరు అనేకులు చూసి మరి బలపడుతున్నారని మేము నమ్మి విశ్వాసంతో మరి ఆయన కృపలో మీ అందరి కొరకు మరి అనుదినము కూడా ప్రార్థించడానికి మాకు దేవాది దేవుడు ఎంతగానో కృప దయచేస్తాడండి. మరి మీరు కూడా మా కొరకు మా కుటుంబాల కొరకు ప్రార్థించినందుకు మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలుపుతూ మరి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని దేవుని నామాన్ని మహిమపరదమండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియపరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రములు ప్రభా. ఉదయకాల సమయం ఆయన ఇటు రీతిగా మమ్మల్ని ప్రవేశపెట్టిన ఆయన నీ నూతన సృష్టిని నూతన దినాన్ని చూసే ధన్యత మా అందరికీ కలగ చేసిన విధమును బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి ఈ సమయంలో నాయన ప్రభా దైవదాసులు ఆశీర్వాదమయ్య గారిని ఎత్తి పట్టుకోండి ప్రభా. మీరు బలపరచండి, మీ మహిమతో అభిషేకించండి ప్రభా. ఈ సమయంలో ఏ వర్తమానం అయితే మాకు తండ్రి విత్తుచున్నారో ఆ వర్తమానం వినే చెవులను గ్రహించే హృదయాన్ని మా అందరికీ ప్రియబిడలకు తండ్రి ఈ అనుదిన జీవాహారం అనే యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా తండ్రి యేసయ్య దయచేయమని అడుగుచున్నాను. ఆయన బలపరచండి, ప్రతి ఒక్క బిడని ఎత్తుపట్టుకోండి ప్రభా. తండ్రి వినిన వాక్యము విడిచిపెట్టుకున్న నాయన వాక్యాన్ని రీతిగా నడిసే కృప మా అందరికి దయచేయండి. ఆయన తండ్రి మంచి నేలను పడిన విత్తనాలు ఎటు రీతిగా ఫలిస్తాయో అటు రీతిగా మా హృదయం అనే పలకల మీద ముద్రించుకోవడానికి కృప చూపించండి నాయన తండ్రి యేసయ్య. తండ్రి మేము ఎంతగానో ఈ అనుదిన జీవాహారం అనే యూట్యూబ్ ఛానల్ చూస్తే ఎంతగానో బలపడుతున్నాం ప్రభా. అనేకులు కూడా చూసి బలపడతారని మేము నమ్ముతూ విశ్వాసంతో నాయన ప్రతినిత్యము కూడా నీ సన్నిధిలో ప్రార్థించే కృపాధన్యత మా అందరికీ కలుగ చేస్తావు ప్రభా. తండ్రి నీకు వందనాలు నాయన ప్రభా. తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నీ వాక్యాన్ని రీతిగా నడిసే కృపను దయచే నాయన. దినాలు అపాయ దినాల్లో కడవరి దినాలు అంచుకాల దినములు ఉన్న ప్రభా. ఈ దినాల నుంచి మేము తప్పించుకోవాలంటే నీ సువార్తను వింటూ నాయన తండ్రి ఆ వర్తమానం వింటూ ప్రభా వర్తమాన ప్రకారం నడవడానికి కృప చూపించండి నాయన తండ్రి. యెహోవా ఈ ఆరాధన జరుపుతున్న బిడ్డలను దీవించండి, బలపరచండి. మరి ఈ అబ్గాడ్ మినిస్ట్రీని దీవించండి, బలపరచండి. అనుదిన జీవాహారం అని యూట్యూబ్ ఛానల్ నడిపిస్తుంటే మరి ఎంతగానో బిడ్డలు బలపడుతున్నారు. మేము ఎంతగానో ఆసక్తితో విశ్వాసంతో ప్రార్థించడానికి మాకు ఎంతో కృపనిచ్చావు నాయన. అందుని బట్టి నీ కృతజ్ఞత స్తుతులు నాయన. 3 స్థలాల్లో జరుగుతున్న ప్రతి ఆరాధన మీరే మహిమ కర్మగా నడిపించుకుని మాకు దీవెన కర్మగా ఉంచమని మా ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామం పెట్టి బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ మహిమ కలుగును గాక. ఈ సమయం అందు చిన్న పాట పాడి దేవుని నామం మహిమపరుద్దామండి. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నీ బ్రతకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నీ బ్రతకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది నీ బ్రతకలేనయ్యా. మహిమను విడసి మహిలోకి దిగి వచ్చి మార్గము మారి మనిషిగా మార్చావు. మహిమను నీవు మాధుర్యముగా మార్చి మాధురు చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గము మారి
మనిషిగా మార్చావు, మహిమను నీవు మాధుర్యముగా మార్చి మాధురు చూపి మరు రూపమిచ్చావు. మహిమలు నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప. మహిమలు నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిది. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని చదువుకుందాం. ప్రభుని మిక్కిలి ప్రియమైన వాళ్ళరా, వాక్యాన్ని చదువుకుందాం. ఈ సమయంలో యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను. దయపాలకించవలసింది మనం చేస్తున్నాను. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుచుటియు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయనే. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మనందరి వెనుకటిలో ఈ సమయంలో దీవించి ఆశీర్వదించి విరచి వడ్డించునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున మరి అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగానికి, మా సంఘ బిడ్డలకు, శ్రేయభిలాషులకు, బంధువులకు, ప్రియమైన వాళ్ళరా, అలాగే ఈ పరిచర్ల కొరకు వే ఆఫ్ గాడ్ మినిస్టర్ ప్రేయర్ గ్రూప్, యెహోవా ఆరాధన పరిచర్య, ఆన్లైన్ పరిచర్య, అలాగే అనుదినం జీవాహారం అనే యూట్యూబ్ పరిచర్య, ప్రియమైన దేవుని బిడ్డలరా, మరి పరిచర్యన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్న మరి ప్రియ కుటుంబాలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. అలాగే మరి ఎవరైనా హైందవ సోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నట్లయితే వారికి మరి ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీకును వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, మంచిది. నాకంటే ముందుగా మరి చక్కని పాటల ద్వారా, ప్రారంభ ప్రార్థన ద్వారా మరి కార్యక్రమాన్ని, అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన మా ప్రియ పెద్దగారు, రెండవ పెద్దగారు సరోజిని గారికి ప్రభు నామమును ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఖతర్ దేశంలో ఉంటూ మరి దేవుని కృపలో వారు పని చేసుకుంటూ మరి ఈ యొక్క వే ఆఫ్ గాడ్ మినిస్ట్రీ యెహోవా ఆరాధన పరిచర్యలో మరి ఎంతో ప్రాముఖ్యంగా వాడబడుతూ మరి మాకు ఇటు సహకారాన్ని అందిస్తున్న మా ప్రియ పెద్దగారికి ప్రభు నామమును ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి చాలామంది ఇలాగే ఈ వాక్య పరిచర్యలో, అనుదినం జీవాహారం అనే యూట్యూబ్ పరిచర్యలో పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా మరి వారంతా సహకారము, రెండవది ధన సహాయం కూడా అందిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న మరి ప్రియ దేవుని బిడ్డలకు ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు అలాగే పెండ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న మరి ప్రియమైన దేవుని బిడ్డలకు, మరి సామాన్య ప్రజలకు మరి ప్రభు నామమున, యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున, ఆయన ప్రత్యేకమైన నామమున శుభములు తెలియజేస్తున్నాను. మరి సంవత్సరం దయా కిరీటంలో ధరింప చేసుకుని ఈ సంవత్సర కాలం అంతా దేవుని కనుదృష్టి మీ మీద ఉండి ఆయన కాపుదలలో, ఆయన సంరక్షణలలో మీరు ముందు కొనసాగాలని నేను కోరుకుంటూ మరి మీ అందరికీ మరొకసారి ఈ శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మంచిది. ప్రియమైన వాళ్ళరా, మరి ఈ వాక్య పరిచర్ల ద్వారా, అనుదినం జీవాహారం అనే యూట్యూబ్ పరిచర్య ద్వారా మరి ప్రతిరోజు కూడా ఒక నూతనత్వమైన మాటను జ్ఞాపకం చేసుకుంటూ, నూతనత్వమైన అంశాన్ని మనం ముందుకు తీసుకొస్తూ మరి మన ఆత్మీయ జీవితాలలో మనకు సరిపడా ఆత్మీయమైన ఆహారాన్ని ప్రభు ప్రతిరోజు కూడా మనకు విరిచి వడ్డిస్తున్నారు. మన ప్రతిరోజు కూడా మరి శరీర ఆహారం ఎలాగైతే భుజిస్తున్నామో అలాగనే ఈ ఆత్మీయమైన ఆహారము, జీవాహారమును
ప్రియమైన వాళ్ళరా, అనగా దేవుని వాక్యాన్ని మరి భుజిస్తూ ఉన్నాము ప్రతిరోజు కూడా. అలాగే భుజించడం ద్వారా మరి శక్తి ఎలాగైతే కలుగుతుందో శరీరానికి, అలాగనే ఆత్మీయ జీవితానికి, విశ్వాసమునకు ప్రియమైన వాళ్ళరా మరి ఈ యొక్క వాక్యం ద్వారా, వాక్యం అనే ఆహారం ద్వారా మరి అటువంటి శక్తి మనకు లభించిన సంగతి మనందరం గుర్తెరిగి మరి దేవుని వాక్యంలో 1000 రూపాయల ముందు కొనసాగుతున్నాం. మనందరూ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించి మనం చేస్తున్న ఈ భక్తికి మరి ప్రభు తగిన కాలం ముందు, మరి తగిన సమయం ముందు ప్రియమైన వాళ్ళరా ప్రభు మనల్ని హెచ్చించును గాక. ఆయన అంటాడు కదా, బలిష్టమైన రెక్కల కింద మీరు అణిగిమెనిగిండుడి, తగిన కాలమందు ప్రభువు మిమ్మల్ని హెచ్చించే గొప్ప దేవుడై ఉన్నాడని వాక్యం తెలియజేస్తుంది. అందుకనే ప్రియమైన వాళ్ళరా ప్రభు బలిష్టమైన రెక్కల కింద మనం అణిగిమెనిగిండి వారు ఉందాం. అలాగే రెండోదిగా ప్రియమైన వాళ్ళరా ఆయన యొక్క భక్తిలో మరి వేరుపారి ఏ రీతికరమైన భక్తి చేయాలో కొన్ని విషయాలు తెలుసుకుని ఇంకనూ ఆత్మీయ జీవితంలో ఈ యొక్క ఆత్మీయ కుటుంబంలో, క్రైస్తవ కుటుంబాలలో ముందు కొనసాగే వారికి ఉందాం. వారి వాక్య భాగంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్తాం. సకల ఆశీర్వాదాలు కారబోతున్న పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు ప్రభు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నీ కృపయు, నీ ఘనతయు, నీ ప్రభావము నిన్నటి నుంచి ప్రభు మరి ఈ సమయం వరకు, ఈ రోజు వరకు నువ్వు తోడుగా ఉంచావు నాయన. మరి సజీవృతిలో ఉంచి నేను మా ప్రియ బిడ్డలతో మాట్లాడటానికి, వారిని పలకరించడానికి ప్రభు, వారి క్షేమాలు తెలుసుకుంటానికి మరి ఎలక్ట్రికల్ మీడియా ద్వారా నువ్వు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అంతకంటే ప్రాధాన్యతగా ప్రభు నీ వాక్కును విత్తటానికి, ప్రకటన చేయటానికి నన్ను కూడా అల్పుడను అభాగ్యుడను ఎందుకో పలికిన నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా మరి ఈ పరిచర్యలో ఇలాగ నిలవబెట్టును, మీ ప్రజల ముందు, నీ ప్రియబిడ్డల ముందు ఇలాగ నిలవబెట్టుకున్నందుకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నీ కృపలో, నీ ధన్యతలో మమ్మల్ని ప్రభు ముందుకు నడిపించండి. ఈ కార్యక్రమం నడిపిస్తున్న ప్రియబిడ్డను మరి పాటల ద్వారా, ఆయన ప్రార్థనల ద్వారా, ఆర్థికపరమైన మరి సహాయం ద్వారా మరి ముందుకు నడిపిస్తూ మరి మమ్మల్ని ఎంతగానో ప్రోద్బలమిస్తున్న మా సంఘ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని మీ కృపతో బలపరచండి. దేవానికి వందనాలు ప్రభా. మరి పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క ప్రియబిడ్డను కూడా మీరు దీవించమని, అలాగే ఈ సమయంలో నన్నును, అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మరి ప్రియబిడ్డను కూడా నీ ఆత్మశక్తి ద్వారా బలపరచమని, కార్యారంభం కంటే కార్యాత్మని సెలవిచ్చు. మరి ఎలాగైతే ప్రారంభించామో అంతకంటే ఎక్కువ స్థితిలో ప్రభు మరి నిన్ను కలిగి, నీ నామాన్ని కలిగి, ప్రభు జ్ఞానము కలిగి ఈ కార్యక్రమాన్ని ముగించడానికి కూడా ప్రభు చూపించమని, ఈ సమయంలో నీవు మాత్రమే మహిమ పొందమని, సాతాను అని క్రియలను మీరు లయపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియమైన వాళ్ళు, ప్రభు నామానికి మరొకసారి మహిమ కలుగును గాక. మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ప్రియమైన వాళ్ళ చదవబడ్డ వాక్య భాగంలో నుంచి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదవబడ్డ లేఖన భాగం యాకోబు రాసిన పత్రిక మరి 1వ అధ్యాయము 27వ వచనములో మరి భక్తి ఎలాగ ఉండాలి, ఏది పరిశుద్ధమైన భక్తి, ఏది నిష్కలంకమైన భక్తి, ఏది పవిత్రమైన భక్తి అని మరి యాకోబు భక్తుల ద్వారా తెలియజేస్తున్న మాటను మనం చూడగలుగుతున్నాం. 21వ అధ్యాయం 27వ వచనంలో యాకోబు రాసిన పత్రికలో. ప్రియమైన వాళ్ళరా ఈరోజు భక్తి చేస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా చాలా మంది చాలా భక్తి వేరే వేరే రకాలు మరి భక్తులు చాలా రకాలమైన భక్తులే ఈ లోకంలో ఉన్నాయి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా కొన్ని అందరూ క్రైస్తవ బిడ్డలే, కానీ ఆరాధించే విధానం, భక్తి చేసే విధానం చాలా డిఫరెంట్గా విభిన్నత్వాలుగా ఉంటున్న సత్యాన్ని మనము చూడగలుగుతూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా ఒక సామెత మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మిషన్లు ఎన్నైనా కుట్టు ఒకటే అన్నట్టు ప్రియమైన వాళ్ళరా నిజమే, ఆ మిషన్లు ఎన్నైనా కుట్టు ఒకటే, కుట్టే తీరు ఒకటే ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే ఒక మిషన్ అలవాటు ఉన్న వారికి జాగ్రత్తగా అర్థమవుతూ ఉంటుంది. ఆ కుట్టు కొంచెం ఎడంగా దగ్గరగా పాడొచ్చు తప్ప కుట్టు మాత్రం ఒకటే. కానీ రోజు మరి ఎన్ని మిషన్లు ఉన్నా, అంటే ఎన్ని డినామినేషన్స్ ఉన్నా, అంటే ఎన్ని సంఘాలు ఉన్నా ఆరాధించే భక్తి ఒకటే అంటానికి ఏమైనా ఉన్నాయంటే లేదు ప్రియమైన వాళ్ళరా. చాలామంది రోజు మునపు తొనకలై ప్రియమైన వాళ్ళరా పట్టి పీడిస్తూ అర్థం కాని సంగతి ఏంటంటే ఒక్కొక్కడు ఒక భక్తి చేస్తూ ఉంటారు, ఒక్కొక్క సంఘం ఒక భక్తి చేస్తుంటారు, తీర అడిగితే పరిశుద్ధ గ్రంథం అంటూ ఉంటారు. ఇది చాలా విపరీతముగా ఈరోజు ఆలస్యం, అంటే నిందించాలని
ఎవరు నిందించడం ఉద్దేశం కాదు, కానీ ప్రియమైన వాళ్ళ జాగ్రత్తగా ఆలోచించేయండి. అంటే పాస్టర్ గారు మా సంఘం గురించి మమ్మల్ని గురించి మాట్లాడాలనే ఉద్దేశం ఎంత మాత్రం పెట్టుకునొద్దు. నేను వాక్యాలు మాత్రం మీకు వివరిస్తున్నాను. ఏంటంటే 1:27 యాకోబు రాసిన పత్రికలో నిష్కలంకమైన భక్తి ఏదనగా, పవిత్రమైన భక్తి ఏదనగా, సంపూర్ణమైన భక్తి ఏదనగా భక్తుడు తెలియజేస్తుంటాడు. ప్రియమైన వాళ్ళరా, మరి భక్తి గురించి మీకు తెలియజేసే ముందు అంటే వాక్య భాగంలోకి వెళ్తున్నప్పుడు మరి చిన్న వివరణ మీకు ఇవ్వాలని ఆలోచన కలిగి ఉన్నాను. ఎందుకంటే మరి మనందరం భక్తి చేస్తున్నాము. ఒక దినాన్న మరి రథములు వెళ్ళిపోతున్నాడు అధికారి, అక్కడికి పిలుపు వెళ్ళాడు. ప్రియమైన వాళ్ళరా, పిలుపు అక్కడ కొనుక్కోబడి ఆయన చదువుతున్న యెషయా గ్రంథములు వదకు తేయబడిన గొర్రెపిల్ల మౌనం ఉన్నట్లుగా ప్రియమైన వాళ్ళరా ఆయన మరి మౌనంగా ఉన్నాడు అని చెప్పేసి చదువుతున్నాడు నపుంసకుడు. చదువుతున్నప్పుడు అది అర్థం కావట్లేదు. పిలుపు దేవునాత్మ చేత కొనుక్కోబడి అతనికి వాక్యం బోధిస్తున్నాడు. మరి నువ్వు చదువుతున్నది అనుకుంటుందంటే చదువుతున్నాను కానీ ఇదేం అర్థం అవ్వట్లేదు నాకు, ఇది వదకు తేబడిన గొర్రె పిల్లలు ఏంటి, ఈ బొచ్చు దగ్గర ఏంటి, అసలు సంగతి ఏంటి, గోల ఏంటి అని చెప్పేసి అడుగుతున్నప్పుడు అప్పుడు చాలా చక్కగా వివరించాడు. ప్రియమైన వాళ్ళ వెంటనే ఇదిగో నీళ్ళవిగో బాప్సం పొందిన నువ్వు రెడీగా ఉన్నావు, ఇంకా సందేశం ఏంటని చెప్పేసి వెంటనే మరి బాప్సం అక్కడ పెట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ పిలుపుకొని పోబడ్డాడు. ప్రియమైన వాళ్ళరా, వాక్యము చదివి నిజమైన భక్తిని ఆచరించినట్లయితే, నువ్వు నిజముగా ప్రభువుని అంగీకరించినట్లయితే, యేసుక్రీస్తు చెప్పిన వాక్య సత్యం ఏదైతే ఉంది ఈరోజు ప్రియమైన వాళ్ళరా మరలా తెలియజేస్తున్నాను, ఈ వాక్య సత్యము ఏదైతే ఉందో ఇది నీవు పఠించగలుగుతుంటావు, ఇది నీవు గమనించగలుగుతుంటావు. ఇది సత్యం ప్రియమైన వాళ్ళ. ఒకవేళ ఈ వాక్యం కాకుండా నువ్వు పఠించే దారులు రోజు అనేకమైన ఉన్నవి. అనేక మంది అలాగున ఈ వాక్యాన్ని కాకుండా ఈ వాక్యం ఉన్నదే కొన్ని శాఖోపశాఖలు తీసుకుని ఈరోజు యెహోవా సాక్షులని, సబ్బాత్ అని ప్రియమైన వాళ్ళ, లేకపోతే కొన్ని డినామినేషన్స్ అని, మరి జెహోవా ఇంకా చాలా ఉన్నాయి, లోకంలోని చాలా సంఘాలు ఉన్నాయి. వీరందరూ కూడా చాలా యేసుక్రీస్తు చెప్పిన భక్తికి విరుద్ధముగా ప్రియమైన వాళ్ళు అంటే కొంతమంది ఆదివారం పెడుతుంటారు ఆరాధన, కొంతమంది శనివారం పెడుతుంటారు, కొంతమంది ఆరాధన పెట్టరు. ప్రియమైన వాళ్ళు కొంతమంది పండగ చేస్తుంటారు, క్రిస్మస్ వరకు కొంతమంది పండగ చేయకపోతుంటారు. మంచిది చేసినా చేయకపోయినా ఏ రోజు పెట్టినా ఒకటే, కానీ భక్తి ఆచరించే విషయంలో, భక్తి చేసే విషయంలో మాత్రం ఒక డిఫరెంట్గా ఉంటుంటారు. ప్రియమైన వాళ్ళ వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈరోజు ఈ వాక్యాన్ని లేక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకు, మరి క్రైస్తవ సోదరులకు, నా ప్రియ సహోదరులకు నేను తెలియజేస్తున్న మాట ఒకటి ఏంటంటే, వాక్యం ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగా చేసేవారు ఉందాం. ప్రియమైన వాళ్ళ దాని ప్రకారం ముందుకు కొనసాగిపోయే వారికి ఉందాం తప్ప వాక్యం చెప్పఅనేది మనకు వద్దు, వాక్యంలో లేనిది మనకు వద్దు, ఈ పరిశుద్ధ గ్రంథంలో లేనిది మనకు వద్దు. ప్రియమైన వాళ్ళరా, అది ఎవరో చెప్పినా మనకు అనవసరం. బిషప్ చెప్పినా, రెవరెంట్ చెప్పినా, డాక్టర్ చెప్పినా, డాక్టరేట్ చెప్పినా, ఎవరో చెప్పినా మనకు అనవసరం. దేవుని వాక్యంలో ఉందా? ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యంలో ఉంటే దాన్ని మనం పాటిద్దాం, దాన్ని ఆచరిద్దాం. ఇందులో లేనిది ఆచరించి ఎందుకు లేనిపోయిన శాపాలు ఈరోజు కొని తెచ్చుకుంటాం, ఎందుకు లేనిపోయిన ఈ కష్టాలు ఈరోజు కొని తెచ్చుకుంటాం. ప్రభు అడుగుతున్నాడు, ఈరోజు కష్టాల పాలవుతున్నావు, శ్రమల పాలవుతున్నావు, నువ్వు నిందల పాలవుతున్నావు, అప్పుల పాలవుతున్నావు. ఈ రోజున ఎటువంటి ఆదరణ సరిగ్గా పొందుకోలేకపోతున్నావు, ఈ రోజు నువ్వు ఎటువంటి స్వస్థత కార్యం ప్రభు నుంచి నువ్వు పొందుకోలేకపోతున్నావు అంటే సరైన భక్తి చేస్తున్నాము లేదో ఒకసారి మనం చూసుకోవాలి. ఒకసారి మన హృదయాన్ని వెనక్కి తిప్పాలి ఒకసారి ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే పరమబంధంలో ప్రభు మాట్లాడుతున్నాడు కదా, నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోతావో నువ్వు దాన్ని తెలుసుకుని ఆ మొదటి క్రియను, ఆ మొదటి స్థితిని కరెక్ట్ చేయి. దాన్ని కరెక్ట్ చేసి మరలా నువ్వు నా సన్నిధి రా, నా దగ్గర రా అని ప్రభు చెబుతున్న మాటలు మనము మరి వింటూ ఉన్నాం, మన వాక్యాలు చదువుతూ ఉన్నాం, మరి ఆయా సేవకుల ద్వారా వింటున్నాం. అయినప్పటికీ మరి ఈ బుద్ధి లేని మందమతులకు ఇంకా బుద్ధి రాకుండా ఈరోజు అలాగనే కాలం గడిచిపోతుంది, అలాగే ముందుకు వెళ్ళిపోతున్నారు. కానీ వాక్యం చెప్తున్న సత్యం ఏంటో గ్రహించలేకపోతున్నారు చాలా మంది కూడా. వాక్యాన్ని కూడా తీసుకెళ్తారు తప్ప, ఇది తీసుకొస్తారు తప్ప, భారంగా మరి శ్రద్ధగా తీసుకొస్తారు తప్ప అంతే శ్రద్ధగా చదవటం మాత్రం చేయరు. ఎందుకంటే చదువుతూ ప్రారంభిస్తే నువ్వు మరి వాక్యం నిన్ను చదివేస్తూ ఉంటుంది, నిన్ను మార్చేస్తూ ఉంటుంది, నీ భక్తిని మార్చేస్తుంటుంది, నువ్వు చేస్తున్న భక్తిని సరైనది కాదని చెప్పి గుచ్చి మరి నిన్ను గద్దిస్తూ ఉంటుంది ఈ వాక్యం. అందుకని చాలా మంది చదవరు, చాలా మంది దీనికి వ్యతిరేకంగా దూరంగా ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇది ఒక మూసిన పుస్తకం వలె ఇలాగే పట్టుకుని వెళ్తారు, ఇలాగే పట్టుకుని తెచ్చేస్తుంటారు, ఇలాగే వెళ్తాము పట్టుకుని మళ్ళీ ఇలాగే పట్టుకొస్తుంటాము. దీన్ని తెరిచి లేదా పట్టించేది ఉండదు, అలా తెరిచేలా పెట్టుకుంటాము.
పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు అదేంటంటే పాస్టర్ గారు చూడాలి కదా, చదువుతున్నారు మొత్తం మీద వాక్యాన్ని చూస్తున్నారు నా ప్రియబిడ్డలు అని చెప్పేసి పాస్టర్ గారు అనుకోవాలి. కాబట్టి మరి తెరిచిన అదే పుస్తకం అలా ఉంచి మళ్ళీ ఏమన్నా మూసి దాన్ని చెప్పి పెట్టుకుని చక్కగా మళ్ళీ ఇంటికి పట్టుకుపోతుంటాం. కానీ దీనివల్ల ఈరోజు నువ్వు ఏమైనా ప్రయోజనం ఉందాయంటే చాలామంది జీవితాల్లో దేవుని పరిశుద్ధ గ్రంథం ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదు. మరలా చెప్తున్నాను, దేవుని పరిశుద్ధ గ్రంథం ద్వారా ఎటువంటి ప్రయోజనం చాలా మందికి లేదు. ఏదో పరిశుద్ధ గ్రంథం పట్టుకెళ్ళామయ్యా తెచ్చామయ్యా అని ఒక నినాదం తప్పించి వాక్యం ద్వారా నువ్వేమైనా బలోపేతం పొంది బలపడుతున్నావు అంటే నువ్వేమన్నా ప్రియమైన వాళ్ళరా ఇదేమన్నా నీకు ఉపయోగపడుతుంది అంటే ఎందుకు ఉపయోగపడుతుంది? ఏ రోజైనా నువ్వు తెరిచి నిష్కలంకమైన భక్తి ఏది, పవిత్రమైన భక్తి ఏది, ఏది కరెక్ట్ ఆరాధన, ఎలాగ నువ్వు ఆరాధించాలి, ఏ రకంగా ప్రభువును మహిమపరచాలి అని ఏనాడైనా నువ్వు చదివితే కదా, ఏనాడైనా నువ్వు ధ్యానిస్తే కదా ప్రియమైన వాళ్ళరా నీకు అర్థమయ్యేది, ప్రభువు నీకు చెప్పేది, ప్రభువుని కనువిప్పు కలిగించేది. ఇది తెలియకుండా చాలా మంది మరి అంధత్వంలో ఉండే భక్తిని కొనసాగిస్తున్నారు. ఎవరో చెప్తే ఇదిగో ఆనాడు మా పూర్వీకులు ఎక్కడో ఆరాధించేవారట, మరి అక్కడ ఉన్నవారట, ఆ క్రీస్తు నువ్వేనా, మా పూర్వీకులు ఆరాధించారు అని సమరయ స్త్రీ మరి అక్కడ యాకోబు బావి దగ్గర యోహాను సువార్తలో యేసుతో మాట్లాడుతుంది. మా పూర్వీకులు చెప్తూ ఉండేవారు, ఓ ఆ మెస్సీ నువ్వేనా, ఆ క్రీస్తు నువ్వేనా అంటే తెలియదా నీకు? వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు తప్ప ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజును కూడా అదే ట్రెండ్ను అదే స్థితిని ఫాలో అవుతున్నారు తప్ప అసలు సంపూర్ణ భక్తి ఏదో, ప్రభు ఎవరో, క్రీస్తు ఎవరో ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధాత్మ అంటే ఏంటో, యెహోవా దేవుడు అంటే ఏంటో, మరి అందరూ ఒకటేనా కాదా, ఏమైనా సెపరేట్గా ఉన్నారా? అసలు దేవుని గ్రంథం మనకు ఉన్నదో చదివేస్తే పోలా, చదివేసి ఒకసారి మనకి ఏదైనా డౌట్లు వస్తే సేవకులు అడిగితే పోలే అనేసి ఎవరికి కూడా ఈరోజు బాధ్యత లేదు. ఏంటంటే చదివితే ఇది అర్థం చేసుకోవాలి, చదివితే మళ్ళీ ఏంటంటే ఈ అనుమానం చదివితే, ఈ ప్రశ్నలు చదివితే ఇది అర్థం కాదు, అర్థం కాకపోతే మళ్ళీ సేవకుల దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ ఇది తతంగం దీన్ని ఎలా మూసి ఎలా పట్టుకెళ్ళామో అలాగే తేవాలి. చూడండి చంటి పిల్లోడికి జోలు పాడుతుంటాం, లాలీ 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 లాలి పాడనా నా చిన్ని యేసుకు, జోల పాడనా నన్ను కన్న తండ్రికి, లాలి లాలి అని పాడిన రీతిగా మన బిడ్డలకు జోలపాడి బొజ్జుగిస్తాం, జోలపాడి పడుకోబేస్తాం. అలాగనే ప్రభు యేసుక్రీస్తు జోలపాడినట్లుగానే ఇది పట్టుకొస్తుంటాడు. కానీ వాక్యం చెబుతుంది ప్రియమైన వాళ్ళ, ఈరోజు వాక్యం నీతో మాట్లాడుతుంది, ఈ సమయంలో వాక్యం నీతో మాట్లాడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా జాగ్రత్తగా ఆలకించు. 1వ అధ్యాయం 27వ వచనంలో మరి ఏ రకమైన భక్తి నువ్వు చేయాలో, ఏ స్థితి అయిన భక్తి నువ్వు చేయాలో మరోసారి చదువుతున్నాను మనం వాక్య పాఠ్యాంశం. ప్రియమైన వాళ్ళలో 1వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట ప్రతి పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఎదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయనే. దేని స్తోత్రం. ఇది అసలైన భక్తి, ఇది నువ్వు క్రైస్తవుడుగా ఉండవలసిన స్థితిలో ఉండవలసిన భక్తి. యాకోబు గారు తెలియజేస్తున్నారు ఈరోజు భక్తి పరంగా ఉండాలంటే పైకి కనిపించాలన్నా ప్రియమైన వాళ్ళరా వేషధారణ క్రైస్తవుల వల్ల ఉండొద్దని మత్తయి సువార్తలో, వేషధారణ వల్ల మీరు ప్రార్థన చేయొద్దని మత్తయి సువార్తలో ప్రభు తెలియజేస్తున్న రీతిగా మరి వేషధారణ క్రైస్తవుల వల్ల ఈరోజు ఉండొద్దు. సంపూర్ణమైన భక్తియు మాన్యత కలిగి పవిత్రమునైన నిష్కలంకమైన భక్తి ఏదైనా ఉంది అంటే అది ప్రభు వాక్యంలో పొందుపరచబడి ఉంది. ఆ భక్తి ఏంటో మనం తెలుసుకోవాలి, జాగ్రత్తగా మనం గమనించాలి. అందుకనే మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు ఒక మాట చెప్తూ ఉంటారు. ఏంటి ఆ మాట అంటే ప్రియమైన వాళ్ళ ప్రభు సెలవిస్తున్న మాట, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఈరోజు ప్రియమైన వాళ్ళ మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. మరి ఈ మాట చదివి కూడా నువ్వు భక్తిని కొనసాగించలేకపోతున్నావు అంటే మరి ఏ శిక్షకు నువ్వు ఫాలో అయిపోతున్నావు, ఏ శిక్షలో నువ్వు ఫాలో అవుతుంటున్నావు, ప్రభు చేత నువ్వు ఏం మాట అనిపించగలుగుతున్నావు, లేదా ఈ లోక ప్రజల చేత ఏ నిందలు పడుతున్నావు, ఈ లోక మనుషుల చేత ఎలా తృణీకరించబడుతున్నావు, లేక నీ ఇంచులు నీ భర్త చేత నీ బిడ్డల చేత క్రైస్తవుడు అయినప్పటికీ క్రైస్తవురాలైనప్పటికీ భక్తి పర్రాలైనప్పటికీ మరి ఎలా తృణీకరించబడుతున్నావు అంటే నువ్వు దేవుని వాక్యాన్ని సరిగా అవగాహన చేసుకోలేకే, దేవుని వాక్యం
ప్రయాణంలో సరి అయిన లోతు నీకు లేకపోవటం వలనే ప్రియమైన వాళ్ళరా, లోతు సరి అయిన లోతు లాంటి అంటే ఆ అనుభవం లేకపోవటం వలనే నువ్వు తృణీకరించబడుతున్నావేమో, తిట్టివేయబడుతున్నావేమో, ఉమ్మివేయబడుతున్నావేమో ప్రియమైన వాళ్ళ. అందుకని మీకా గ్రంథంలో 6వ అధ్యాయం 8వ వచనంలో, మనుషుడా నీకు ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. ఈరోజు ఏది ఉత్తమమో, మరి మొన్న 3 రోజుల క్రితం నేను ఒక వాక్యాన్ని బోధించాను, నిన్నటి దినాన్ని కూడా వాక్యాన్ని బోధించాను అదే అధ్యాయంలో. ప్రియమైన వాళ్ళ మొన్నటి దినాన్ని బోధించిన ఆదివారం పునరుత్థాన దినం ముందు 10:42 మరి మగ్దలేని ఆ ప్రియమైన వారు మార్త మరియ ఆ గృహములో ఉన్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు మరియతో చెప్పిన మాట ఏంటంటే, మరి ఆమె ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుంచి తీసివేయలేదు. ఈరోజు మనుషులకు ఏది ఉత్తమమో ప్రియమైన వాళ్ళరా, అక్కడ యేసుక్రీస్తు చెబుతున్న సత్యం ఏంటంటే, మరియా ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది, అంటే ఎన్నుకుంది. కానీ ఇక్కడ మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం మీరు గమనిస్తే, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడ్డది. రెండింటికి డిఫరెంట్ మీరు గమనించండి ప్రియమైన దేవుని, రెండింటికి ఒకసారి వ్యత్యాసాన్ని మీరు గమనించండి. వాక్యం చెప్తున్న సత్యము దేవుని పరిశుద్ధ గ్రంథంలో ప్రియమైన వాళ్ళరా చాలా చక్కని మాటలు. అందుకనే వాక్యం చదువుతున్నప్పుడు మన మనసు, మన శరీరము, మన బుద్ధి జాగ్రత్తగా ప్రియమైన వాళ్ళ దేవుని తొందరలో పెట్టుకుని దేవుని ఆత్మ కలిగి మనం చదివే వారంగా ఉండాలి. అప్పుడే దేవుని వాక్యం చాలా క్షుణ్ణంగా మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళ. అప్పుడే ప్రభువు యొక్క వాక్కును బట్టి మనము ముందుకు చేరుకోగలం. ఎందుకంటే ప్రభువును చేరుకున్నారంటే దానికి ఏంటంటే దేవుని వాక్యమే, దేవుని పరిశుద్ధ వాక్యమే. ఎందుకంటే వాక్యము ఎలా ఉంటుందో, మరి ఎలాగ మాట్లాడాలో, ఏమని నువ్వు ప్రార్థన చేయాలో, ప్రభుతో ఎలా సంభాషించాలో, ఇరుగుపొరుగుతో సంభాషించాలో, దేవుని సేవకులతో సంభాషించాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఇంకో సత్యం ఏంటంటే అసలు మంచం మీద ఒక భర్తతో ఎలా కాపురం చేయాలో కూడా. అంటే అంతటి పరిశుద్ధాత్మ దేవుడు అంత జ్ఞానం కలిగి నీ ఫ్యూచర్ కోసం, మన ఫ్యూచర్ కోసం, మన జీవితం కోసం ప్రియమైన వాళ్ళ ఇంత ఆలోచన కలిగి ప్రియమైన వాళ్ళ అడ్వాన్స్ టెక్నాలజీ, ఈ రోజుకున్న అడ్వాన్స్ టెక్నాలజీ కంటే అడ్వాన్స్డ్ ప్రియమైన వాళ్ళ నువ్వు ఎలా ఉండాలో భర్తతో కూడా, నువ్వు ఎలాగ ఉండాలో బిడ్డలతో, ఎలాగ అత్తమామగారితో మెలవాలో, ఎలాగ ఉండాలో నీ ఇంటి వారి పట్ల ప్రతిదీ కూడా చాలా చక్కగా మరి ఇందులో పొందుపరిచి ఉంచాడు. అందుకనే వాక్యాన్ని చదివే వారిని ఉండాలి. 6వ అధ్యాయం ప్రియమైన వాళ్ళ 8వ వచనం చదువుతున్నాను. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనిచుటియు, కనికరమును ప్రేమించుటియు, దేన మనసు కలిగి నీవు దేవుని ఎదుట ప్రవర్తించుటియు ఇంతే కదా యెహోవా నేను అడుగుచున్నాడు. ప్రియమైన వాళ్ళారా 10:42 లూకా శుభవార్తల్లో మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది, అంటే ఆవిడ ఎన్నుకుంది. అంటే ఇప్పుడు నువ్వుగా గమనించగల వాటి ఇది మంచిది అది చెడ్డదని నువ్వు ఎరిగి నువ్వు దాన్ని ఎన్నుకున్నావు. కానీ మీకా గ్రంథంలో ప్రియమైన వాళ్ళ ప్రభువే ఒక ఆప్షన్ మనకి ఇస్తున్నాడు, ప్రభువే ఒక ఆ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఏంటంటే మనుషుడా ఏది ఉత్తమమో నీ వద్ద ఉంచబడ్డది, అది నీకు తెలియచేయబడింది. ఇప్పుడు కోరుకుంటా కొన్ని ఇప్పండి, నీకు ఈరోజు భక్తి చేయటా కొన్ని ఇప్పండి. ప్రియమైన వాళ్ళ ఆలోచన చేయండి. ఇప్పుడు తెలియలేదంటే అనుకోవచ్చు, ఒకవేళ ఎలా ప్రార్థన చేయాలి, అయ్యో మా పూర్వీకులు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఎలా భక్తి చేయాలో బాబు తెలియదు మాకు, లేకపోతే మీరు తెలిసి ఉండి నిష్ఠాగరిష్ఠులు అయిపోయి చాలా భక్తిపరులు అయిపోయి మడిగట్టేసి మొత్తం మీద పొద్దున్న లేచిపోయి మనం ఆరాధించేద్దామని చెప్పేసి అనుకుంటాను. లేదు ప్రియమైన వాళ్ళరా, అసలు నీకు భక్తి ఎలా చేయాలో ప్రభు కళ్ళ ముందు పెట్టేసాడు. ఇదిగో నువ్వు ఎలా మాట్లాడాలో, ఎలా భక్తి చేయాలో, ఏమని ప్రభువును స్తుతించాలో. మరి ప్రభు ఇంత చాకచత్వం, ఇంత అనంత జ్ఞాని ఉండి నీ కళ్ళ ముందు వాక్యాన్ని ఇస్తే మరి దీన్ని చదవగలుగుతున్నామా? ప్రియమైన వాళ్ళరా, ఈ వర్షతులను చదవగలుగుతున్నామా? ఏదో పట్టుకొస్తున్నాం. ఒక విషయం మీకు చాలా క్లారిటీగా తెలియజేస్తుంటాను ప్రియమైన వాళ్ళరా. దీన్ని క్రైస్తవ బిడ్డల కంటే మరి హన్యులే, అంటే ప్రభువుని ఎరగని వాటి వారే చాలా ఎక్కువ ఉపయోగిస్తున్నారు. అంటే మతోన్మాదులు కొన్ని దినాల కింద చెప్పాను. కరుణాకర సుగుణ పేరు పెట్టి మరి చెప్తాను నేను, ఎందుకంటే ఏదైనా సత్యమే, ఏదైనా మాడుకోవాలి. కరుణాకర సుగుణ వాడి గ్రంథం కంటే, అంటే భగవద్గీత కావచ్చు, లేకపోతే వారి పురాణం రామాయణం కావచ్చు, వాని గ్రంథం కంటే నా పరిశుద్ధ దేవుని
జీవము కలిగిన బ్రతికింప చేయగలిగిన ఏ భక్తి ఆచరించాలో, ఏ కాలంలో నువ్వు ఎలా నడవాలో, నువ్వు ఎలా ప్రభువుని చేరుకోవాలో చెప్పగలిగిన మర్మములతో కూడిన నా పరిశుద్ధ గ్రంథాన్ని నిత్యం వాడి చేతిలో ఉంటుందన్నమాట. అసలు నా పరిశుద్ధ గ్రంథము, నా దేవుని గ్రంథం వాడికి లేకపోయినట్లయితే బ్రతుకు లేనే లేదు. మరొకసారి తెలియజేస్తుంటాను నేను, బ్రతుకు లేనే లేదు. ఈ గ్రంథం లేకుండా నువ్వు వాదించగలవా? ఈ గ్రంథం లేకుండా నువ్వు సంపాదించగలవా? ఈ గ్రంథం లేకుండా, దేవుని వాక్యం లేకుండా నువ్వు తినగలదు? ఈరోజు నేను ఒకటే ప్రశ్నిస్తుంటాను. ఈ రోజు గత రేపే నువ్వు వింటావు, వెనుకుంటా పోవు. కర్ణాకర సుగుణ ఇది లేకుండా ఈరోజు నువ్వు తినగలదు అంటే లేదు. చాలా ప్రశంసలు పొందుతున్నావు. ప్రశంసలు పొందుతున్నావు అని అసూయ అసలు అంత మాత్రం లేదు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళ ఈ లోక ప్రశంసలు పొందినా పొందకపోయినా ఒకటే, దేవుని చేత ప్రశంసించబడినట్లయితే మరి పరలోక రాజ్యంలో ఒక ఆధిక్యత కలిగి ఉంటామనే సత్యాన్ని నీకు తెలియజేస్తుంది. కాకపోతే మరి క్రైస్తవ బిడ్డలకు తెలియజేసే మాట ఏంటి అంటే, వానికి ఉపయోగం లేదు కానీ నిత్యం 24 గంటల వాడి చేతిలో ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఎందుకంటే దీన్ని వాడుకోవటం తెలియక వ్యాపార రీతి వాడుకుంటున్నాడు, చాలా చక్కగా సొమ్ము చేసుకుంటున్నాడు. ఈరోజు మరి క్రైస్తవ బిడ్డలమైన మనము, ప్రియమైన వాళ్ళ దేవుని బిడ్డలమైన మనము, దేవునిలోనికి మార్పు చెందిన మనము, ప్రభువైన యేసుక్రీస్తు నిజరక్షకుడని అంగీకరించిన మనము ఈరోజు మరి దేనితో ఉంటున్నాము? కాలక్షేపం దేనితో చేస్తున్నాము? ఖాళీ ఉంటే సెల్ ఫోన్, ఖాళీ ఉంటే యూట్యూబ్, ఖాళీ ఉంటే ఈ రోజును మరి ఎన్నో ప్రోగ్రామ్స్. అసలు మానవుడికి అయ్యో ఈ ప్రోగ్రాం కదా, ఈ ప్రోగ్రాము అదే అనేటానికి లేకుండా పోయింది. చాలా ప్రోగ్రామ్స్ మా చిన్నతనంలో ప్రియమైన వాళ్ళరా మరి టీవీలు చాలా అరుదుగా ఉండేవి. ఇది పల్లెటూరులో కనుక మరి వారానికి ఒక సీరియల్ అనుకుంటూ వచ్చేది. ఈ టీవీలో మీ అందరికి తెలిసే ఉంటుంది ఒకవేళ కొంతమందికి. ఈ టీవీ అనగా జమిని అనగా రమ్మి 7:15 గంటలకే మూవీ వేస్తుండేవాడు, అంటే సినిమా వేస్తూ ఉండేవాడు. అంటే మీరు చూసారా పాస్టర్ గారు అంటే, ఈరోజు టీవీ చూడదని అబద్ధం చెప్పడం ఎందుకు? చాలామంది ఏదో భక్తి పరులు అసలు టీవీని చూడండి, అది మా ఇంట్లో ఉంటుంది, దాన్ని ఆన్ చేయనండి, దాన్ని అసలు ముట్టుకోనండి, దాని వైపు చూడండి ఇలాంటి కవర్లు ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా ఒత్తిదే ప్రియమైన వాళ్ళరా. నాకు తెలిసి మరి ఈ టీవీ అనగా జమిని అనగా రమారమి 7 నుంచి 7:15 లోపే సినిమా వేస్తుండేవాడు. అంటే అప్పుడు ఎటువంటి సీరియల్స్ పెద్ద ఉండేవి కాదు, ఏదో పర్టికులర్గా 1, 2 అదైనా 6-5 స్టార్ట్ అయ్యేవి, 6 గంటలకు ఎప్పుడు స్టార్ట్ అయ్యేవి, 3 సీరియల్ ఏమి ఉండేవి అనుకుంటా, అవి ముగించబడేవి. ఇంకా పోతే దూరదర్శన్లో సీరియల్స్ వస్తుండేవి. దూరదర్శన్లో సీరియల్స్ వస్తూ ఉండేవి. అవి కూడా మరి రోజు కూడా కాదు, వారం ఒక సీరియల్ అనుకుంటూ వస్తూ ఉండేవి. ప్రియమైన వాళ్ళ ఆ రోజుల్లో కూడా ఎవరికి కూడా పెద్దగా టీవీలు ఉండే పరిస్థితి కాదు. ప్రియమైన వాళ్ళ సిటీలో కొంచెం కలిగి ఉన్న వారి ఇంట్లో తప్పించి మాదిరి సామాన్య ఇంట్లో టీవీ ఉన్న పరిస్థితి కాదు. అయినప్పటికీ మరి ఆ స్ట్రీట్లోనూ, ఆ ఈదులోనూ, లేకపోతే ఆ లొకేషన్లో ఉన్న టీవీ ఏదో ఉందో అక్కడికి వెళ్ళి కూర్చొని చక్కగా సేపు మరి వీక్షించి ఆనందించి వచ్చేట స్థితి ఒకప్పుడు కలిగి ఉన్నప్పటికీ, ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నానంటే, అంటే ఆనాడు అది చెడ్డైనా కూడా ఎంతవరకు ఉండదు అంటే తక్కువ మాత్రమే. చెడు ఉంది కానీ ఎంత మాత్రం అంటే చాలా తక్కువ మోతాదులో ఉండేది. కానీ ఈరోజు ఏమైపోయిందంటే చెడు పెరుగుకుంటా. అలా ఈటీవీ సినిమా ఉందా ఈరోజు మీరు చూడండి, రోజు 12 గంటలకు స్టార్ట్ అవుతుందని నువ్వు అనుకున్నట్లయితే సత్యం. అంటే రాత్రి 12 గంటలకు డే స్టార్ట్ అవుతుంది, అంటే మా కాలమాన ప్రకారము. మామూలుగా అయితే 6 గంటల నుంచి మళ్ళీ మనకి మామూలు మన కాలమాన ప్రకారము స్టార్ట్ అవుతుంది. అది ఫస్ట్ జాము, ఉదయం జాము. ఇప్పుడు 6 గంటలు లెక్కేసుకుని మరలా 6 గంటల దాకా ముళ్ళు తిరిగి వచ్చేదాకా లెక్కేసుకుని చూస్తే అసలు ఏ రోజునైనా అయ్యి బాబు ఇంక ఇప్పుడు ఈ రోజు మొత్తం అంతా ప్రోగ్రెస్ అయిపోయినాయి అంటానికి ఉందంటే లేదు. ప్రతి ఛానల్లో కూడా అసలు నువ్వా నేనన్నట్టుగానే పాపాన్ని విస్తరింపజేయగలిగిన మనుషులను ఆకర్షితులు చేసుకునే ప్రోగ్రామ్స్ ఎన్నెన్నో ప్రియమైన వాళ్ళ. ఈరోజు అంతా ఎందుకంటే సెల్ ఫోన్లు, హ్యాండ్ రైడ్లు చూడండి. మరి మన బిడ్డలు, మరి యవన బిడ్డలే కానీ ఓ మాదిరి వయసు 11 నుంచి 10 నుంచి పైన ఉన్న వయసు వారు కానీ ఈ పబ్జీ గేమ్కి ఎడిక్ట్ అయిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం చదువుకున్నాం ఇలా గేమ్స్కి. ప్రియమైన వాళ్ళ సెల్ ఫోన్లో వీడియోస్కి
ఇలా ఎడిట్ అయిపోయి మరి బిడ్డలు చనిపోయిన వారు మరి వాళ్ళే ఎలా ఉన్నారంటే మరి ఈరోజు ప్రభువు నమ్ముకున్న వారిగా తల్లిదండ్రులు కలగ ఇంట్లో పెద్దలుగా నిర్వర్తిస్తున్న మనము ఎటువంటి భక్తి చేయగలుగుతున్నాము? ప్రభు వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యం నీ చేతిలో ఉంటే సుఖం కాదు, దీన్ని ఏదైనా పెట్టుకుంటే సుఖం కాదు, ఇలా పట్టు కూర్చుంటే సుఖం కాదు. చాలా మంది ఇలాగ పట్టు కూర్చుంటారు ప్రార్థనలో, అసలు కన్నీరు పెడుతూ ఉంటారు. ఇది ఎన్నాళ్ళని బైబిల్ ఇక్కడే గుండెల మీదే ఉంటుంది, గుండెల్లోంచి లోపలికి వెళ్తాం. ప్రియమైన వాళ్ళ ఎన్నాళ్ళైనా ఈ బైబిల్ ఎక్కడ ఉంటుంది అంటే గుండెల మీదే ఇలాగే ఉంటుంది. వెళ్తారు వస్తారు ఏంటమ్మంటే చదువుకున్నాను కానీ ఏదో అంత మాత్రం చదవలేను తప్ప అంత పెద్దగా చదవలేను. ఈ బైబిల్ ఈ దేవుని వాక్యం ప్రియమైన వాళ్ళ ఈ గుండెల మీద తప్ప గుండెల నుంచి లోపల ఒక మాట అయినా పోదు, కానీ వాక్యం చెబుతుంది ఈరోజు మనుషుడా ఏది ఉత్తమో నీకు తెలియచేయబడ్డది. న్యాయము నడుచుకున్నట్టు నిరాకర కనికరమును ప్రేమించుట దేన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ప్రియమైన వాళ్ళరా అదే నిష్కలకమైన భక్తి. నువ్వు ఏ రోజు ఏ భక్తి చేయాలి, ప్రభువుని ఎలా ఆరాధించాలో ప్రియమైన వాళ్ళరా ఏ రీతిగా ఆరాధించాలో వాక్యం తెలియజేస్తుంది. 1:27 నిష్కలంకమైన భక్తి ఏదనగా తండ్రి అయిన దేవుని భక్తి ఏదనగా వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవా యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండు. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం ప్రియమైన వాళ్ళ చదివితే 10వ అధ్యాయం 12వ వచనం చదివితే చాలా చక్కని మాటలు ప్రభు సెలవిస్తుంటారు. అలాగే ప్రియమైన వాళ్ళరా ప్రసంగ గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం చదివితే అక్కడ అంటాడు భక్తుడు, మనం ఏం చదివించాను ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే రిజల్ట్ ఏంటంటే మరి సకల మానవాళికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే ఇది ఒకటే విధి. నేను మొత్తం అంతా జాడే చూడగా అసలు మొత్తం అంతా నేను అసలు అన్నిటికి పరీక్షించి ప్రతి దాంట్లో దూరి న్యాయానుసారంలో మనం సెలవిస్తున్న మాట ఏంటంటే ప్రతి దాన్ని నేను ఆత్మీయానుసారంగా కానీ శరీరానుసారంగా కానీ వాటిని టేస్ట్ చేసి వాటిని అనుభవించి లేక వాటి తాత్పర్యం కనుక్కుంటే ఇది అన్నిటిని చూసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే సకల మానవాళికి లేక మానవ కోటికి ఇదే విధి ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట. ఏంటి భక్తి? సకల మానవాళికి ఏది భక్తి తగినది అంటే ఏది పరిశుద్ధమైనది అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ప్రియమైన వాళ్ళరా దిక్కులేని వారిని విధవరాండ్రను ఇబ్బందులు ఉన్న వారిని పరామర్శించుట ఏ లోక మాలిన్యం తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే అని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు అదే పరిస్థితులు మనం ఉన్నామా, లేకపోతే పాపం చేస్తున్న వారిని ప్రోత్సహిస్తున్నామా, లేకపోతే పాపం చేసే వారితో మనం కూడా మాట కలిపి అందులో పడిపోతున్నామా? వాక్యం ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నాలి. వాక్యం మనతో మాట్లాడుతుంది. వాక్యం చదువుటం నువ్వు చేయట్లేదంటే వాక్యం చదివే అనుభవం లేకపోకుండా ఉన్నావు అంటే మరి లేనట్లయితే ప్రియమైన వాళ్ళారా గ్రంథం చెప్పే సత్యం ఏంటో నీకు తెలియదు. ప్రియమైన వాళ్ళారా ఈరోజు వాక్యం వింటున్న మంచిదే, చదువుట కంటే వినటం కూడా చాలా స్పీడ్గా ఉంటుంది. మరి వినటం వలన విశ్వాసం కలుగుతుందని మంచిదే. ప్రతిదీ కూడా ఈ అరగంట సేపు లేదా ఒక పావుగంట సేపు ఈ గంట సేపు వచ్చే దాంట్లో ఈ గంట సేపులో వాక్యం అంతా చెప్పేయటం మరి దేవుని సేవకుల వల్ల కాదు. ప్రియమైన వాళ్ళని అందుకనే కొద్ది గొప్ప మనం వాక్యం చదవటం నేర్చుకున్నాలి. ఎలా చదవాలి? అయ్యో మాకు అసలు చదువు రాదని అంటాకి ఈరోజు కుటుంబంలో చదువు రాని వారు బిడ్డలు ఎవరు లేరు. అమ్మ ఇటురామ్మా ఇటురా ఒకసారి ఒక 2 ముక్కలు నాకు చదువు పెట్టరా కొంచెము, ఇది ఈ రోజు ఏం చదువు అక్కడ యామా పెట్టు, మరలా రేపు కూడా అది ఆఖరి నుంచి నాకు కనిపించేరా, రోజు గురించి కాదు కొద్దిగా 2 నిమిషాలు వాక్యం చదివి పెట్టరని చెప్పేసి మనం దేవుని సందులో ప్రియమైన వాళ్ళరా మరి వారిని గోజాడి వారిని అడిగి వారిని మధ్యన చేసుకుని వారి ద్వారా అమ్మమ్మ నాయనమ్మ వాక్యం చదువుతాను నేను అని చెప్పేసి 2 ముక్కలు చదివి ప్రతిరోజు చదివించుకుంటూ ఉండాలి. మరి అలా ఈ రోజు ఉంది అంటే లేదు. ప్రియమైన వాళ్ళరా మన బిడ్డలను లేక మనవలను మనవరాండ్రను కొట్టుగాడికి వెళ్ళాలనగా షాపింగ్ వెళ్ళాలంటే ఒకవేళ ఏదైనా బజార్కి వెళ్ళాలంటే ఎక్కడ కరెంటు బిల్లు కట్టకు వెళ్ళాలంటే ఎంత బుజ్జు చూస్తామో ఎవరైనా బుజ్జు కాదు నాకు కను కదరా ఒక 500 కదంటే పట్టుకెళ్ళి కనమ డబ్బులు 300 ఎంతో కరెంటు బిల్లు అవుతుంది 350 కనమ 150 నువ్వు చేసుకోరా. మరి కరెంటు బిల్లు కట్టి వచ్చారా, అది కట్టిపోతే బజార్కి వెళ్ళి వచ్చారా, షాప్కి వెళ్ళి వచ్చారా, నా బుజ్జు కాదా నా నాన్న కాదా అని ఎంత బ్రతిమలాడి తోసి ప్రియమైన వాళ్ళరా వారికి పెట్టుబడి పెట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఇది 10 రూపాయలకి 20 రూపాయలు తీసుకొని చెప్పేసి ఎంతో మన్నాను చేసి అంటే నీ పని జరిగించుకుంటాం. అంతే కదండి. కరెంటు బిల్లు కట్టకపోతే ఫీజు తీసేస్తారు, బజార్ తేకపోతే తినటానికి ఏముండదు,
ఇలాగా నిత్యావసర వస్తువులు కానీ లేక నీకు పని ఏదైతే ఉందో ఆ పని చేయించుకోవడానికి ఆ యవన బిడ్డలే కానీ చిన్న బిడ్డలే కానీ చదువు వచ్చిన వారు నీ కుటుంబంలో ఉన్నప్పుడు వారిని ఎంత చక్కగానో ఉపయోగిస్తామంటే రాబుజ్జు కదా ఆ బంగారం కదా అని ప్రతిమాడి మరి ఆ పని చెప్పి వారు చేయించుకుంటాం. మరి వాక్యం చదివేటప్పుడు నీకు వాక్యం చదవటం రాదు, ఒకవేళ నీ ప్రశ్నకి నేను ఆలోచనకి నేను మాట్లాడుతున్న దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఒకవేళ ఈ రోజు నీకు వాక్యం చదవటం రాదు, ఏముందో వాక్యంలో తెలియదు, ఇది వింటం తప్ప. అలాగే రోజు దేవుని వాక్యం వినలేవు కదా. పాస్టర్ గారు ఏదో టైం వస్తుంటారు, లేకపోతే ఏదో టైం యూట్యూబ్లోనో ఏదో కనిపిస్తుంటారు. ఆదివారం ఒకసారి శనివారము దేవుని సేవకులు వస్తారు, వాక్యం వినిపిస్తారు. మరి డైలీ నువ్వు వాక్యం చదవలేవు కదా, అటు వినలేవు కదా. ప్రియమైన వాళ్ళరా, మరి ఈ సమయంలో నువ్వేం చేయాలి? అప్పుడు నీ బిడ్డలను కట్టాలా. పన్ను కరెంటు బిల్లు కడతానికి వెళ్ళకపోతే ఏమవుతావు? నువ్వు అట్టో కట్టించుకున్నావు, లేకపోతే ఏదైనా బస్సుకి వెళ్ళో నువ్వు చక్కగా ఆ పన్ను ముగించుకుని వచ్చేయగలవు. కానీ ఈ వాక్యం చదవటానికి నీకు ఏం కావాలంటే నీ బిడ్డ అవసరమై ఉంది, నీ మనవడు నీ మనవరాలు అవసరమై ఉంది. ఎందుకంటే నీ చదువు రాదు కనుక, ఒకవేళ నువ్వు చదువుకోలేదు కనుక ఇప్పుడు ఈ వాక్యము బయట వారు నువ్వు రోజు చదువు. ఒకవేళ ఎవరైనా పిలిచి బాబా కొంచెం రాకూడదు, బాబా కొంచెం వాక్యం చదువు పెట్టంటే అది పదిపలే ఒక అవ్వ లేకపోతే ఒక అమ్మ రాదనుకుంటే ఏదో వాక్యం చదవమంది ఈరోజు అని చెప్పేసి అతను కూడా ఎవరైనా సరే లేకపోతే స్త్రీ పురుషులు కానీ వచ్చి అమ్మాయిలో చెబుతుంది వాక్యము, దేవుని యొక్కయో ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయో దాసుడైన యాకోబు అన్య దేశములందు చెదిరి ఉన్న 12 గోత్రుల వారికి శుభమని చెప్పు రాస్తున్నాడమ్మా యాకోబు పత్రం అని చెప్పేసి చదివేసాడు, ముక్క వెళ్ళిపోతారు. ఈవేళ వస్తారు, రేపు ఎల్లుండ ఆ తర్వాత ఎవరు వచ్చి వినిపించేది నీకు వాక్యము. అందుకని చాలామంది తల్లులు, చాలామంది వృద్ధులు, చదువు రాని వారు ఎవరైతే ఉన్నారో నేను చెప్పే మాట ఒకటే, నీ బిడ్డలను జోకట్టాలా. ప్రభు సందులను వారిని మరి వేరుపారి ఆ ప్రేమలో నిండుకున్న వారి ఉన్న నీవు వారిని జోకట్టి వారిని బుజ్జగించి దేవుని పనిలో ఒక సాధనము వాడుకున్నాలా, నీ ఇంటిలో ఒక సాధనము వాడుకున్నాలి. వాళ్ళని చక్కగా బుజ్జగించాలి. ఇప్పుడు డబ్బులు వారు వాక్యం చదువు పెట్టరా, ఒక 50 రూపాయలు తీసుకోరా, ఎక్కడ కొంత ఖర్చు ఉందన్నా కదా, నాకు వాక్యం చదువు పెట్టి వెళ్ళిపో, లేకపోతే ఇలాగ వెళ్ళిపో. ఎందుకంటే వాళ్ళు కూడా రోజు మా నాయన మా అమ్మ లేకపోతే మా అమ్మ వాక్యం చదవమంటుంది, డబ్బులు తీసుకోవడం ఎందుకు, సరేలే చదివేస్తూ మాటలు పోదా, అమ్మమ్మర్రా లేకపోతే అమ్మర్రా వాక్యం చదివేస్తాను ఈ రోజురా, ఇది చదివేసి వెళ్ళిపోతాను కాబట్టి నాకు స్కూల్ టైం అయిపోతుంది, లేకపోతే నాకు పని టైం అయిపోతుంది, నీకు వాక్యం చదివేసి వెళ్ళిపోతాను రా అనిపించుకునే వారిగా వారిని తరిఫీ చేయాలి కుటుంబంలో. అంతే తప్ప ఈ రోజున దేవుని వాక్యం చదవటమా? ప్రియమైన వాళ్ళ, దేవుని వాక్యం చదవటమా? ఎక్కడ చదవటము? రెడీమేడ్ అయిపోయింది. భక్తి కూడా ఈరోజు రెడీమేడ్ అయిపోయింది. ప్రియమైన వాళ్ళరా, రెడీమేడ్ ఫుడ్ కనీసం పార్సల్ ఇప్పుకుని కనీసం కలుపుకుని ఆ కూరలని వేసుకుని తినాలి. కొంచెం దానికైనా పని ఉందేమో తప్ప ఈరోజు వాక్యం అంతకంటే రెడీమేడ్ అయిపోయింది. ఎందుకంటే మూసినట్టే ఉంటుంది. ఇలాగా ఈ జిప్పు కూడా తెరం కొన్నిసార్లు. అయ్యా ఎంత బాగా చెప్పారయ్యా వాక్యము, నిజంగా కళ్ళ కట్టినట్టుగా ఉందయ్యా, ఆ గుండెలను హత్తుకున్నట్టు ఉందయ్యా, ఎంత బాగా చెప్పారయ్యా అయ్యగారు, అసలు ఆ వాక్యం ఇంటి అయ్యగారు తరించిపోతామండి అయ్యగారు. నిజమే, ఎందుకంటే చెప్పే దేవుని వాక్యం చెప్పేవాడు దేవుడు కనుక, మానవుడు కాదు కనుక తరించిపోతాం. నీవైనా నేనైనా ప్రభు సందులో తరించి మురిసిపోవలసిందే. ఎందుకంటే ఈ వాక్యానికి అంత సత్యం ఉంది, మరి తరించిపోతున్న నీవు తరించిపోతున్న ఎంతసేపు, 1 గంట, అరగంట, 2 గంటలు ప్రియమైన వాళ్ళ మళ్ళీ నువ్వు తిరిగి గృహానికి వచ్చిన తర్వాత ఇప్పుడు వాక్యం తరిస్తున్నావా? నువ్వు వాక్యం చదువుతున్నావా? భక్తి ఏంటో తెలుసుకుంటున్నావా? వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదివితే చాలా విషయాలు బయటపడుతూ ఉంటాయి, చాలా విషయాలు తెలుసుకోగలుగుతూ ఉంటాం. మరి అలాగే తిమోతి పత్రిక 1 అధ్యాయము 5వ వచనం చదువుతూ అక్కడ భక్తుడు అంటూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, 1 తిమోతి పత్రిక చదువుతున్నాను, ఆ దయతో ఒకసారి ఆలకించండి. కొన్ని వచనాలు నేను చదివించి మీరు ధ్యానించి ముగిస్తుంటాను. ప్రియమైన వాళ్ళరా, మరి తిమోతి రాసిన 1 పత్రిక 5వ వచనంలో మరి ఉపదేశాల మీద అనగా అక్కడ చాలా విషయాలు పౌలు గారు బోధిస్తూ తిమోతికి రాస్తున్న మాట 1:5లో ప్రియమైన వాళ్ళరా, ఉపదేశాల మీద అనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. దేని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఉపదేశ సారం ఏదనగా, వాక్యం చెప్పే మాట ఏదనగా, ప్రభు చెప్పే మాట ఏదనగా ఈరోజు ప్రియమైన వాళ్ళరా మీరు గమనించండి. పవిత్ర హృదయం నుండి, 2వది మంచి మనస్సాక్షి నుండి, 3వది నిష్కపటమైన విశ్వాసం నుండి ఏమి వినబడుతుందంటే కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని వీటి నుండి కొందరు తొలగిపోయి తాము చెప్పివాడునైనను
నిత్యమైనట్టు రూఢిగా పలుకువాటు నేను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోక్తులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు, ఎందుకు పనికి రాని బోధలకు, వారి సొంత మాటలకు తిరిగిపోయిరి. తిమోతి గనుక యవన కాలంలో నీవు చాలా జాగ్రత్తగా ఉండని తిమోతిని హెచ్చరిస్తూ రాస్తూ, మరి ఆ పట్టణంలో ప్రియమైన వాళ్ళరా, నీవు యవనస్తుడు కనుకను నాకు ప్రాముఖ్యమైన ఆ పట్టణంలో నీవు సంఘములు చూసుకున్నట్టు చాలా జాగ్రత్త కలిగి ఉండని తిమోతికి రాస్తున్న పౌలు గారు లేక ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే ఈరోజు మనం కూడా సత్యాన్ని గ్రహించే వారిని ఉండాలి, సత్యాన్ని గమనించే వారిని ఉండాలి. ప్రియమైన వాళ్ళ నాకు చదవటం రాదు కదా ఈరోజు అంటానికి ప్రతిదీ నేర్చుకున్నాం, ప్రతిదీ నేర్చుకున్నాం. పుడతా కూడా ఎవరేమీ నేర్చుకోలేదు. రెండుకు నువ్వు పుడతా కూడా నువ్వు క్రైస్తవుడు కాదు. చాలా మంది అంటారు కదా, నువ్వు పుట్టు క్రైస్తవుడు. రైట్, ఒకవేళ నువ్వు పుట్టేసరికి తల్లిదండ్రులు పాసలై ఉండొచ్చు, అంత మాత్రం నువ్వు క్రైస్తవుడు కాదు. నువ్వు జ్ఞానం తెలుసుకున్న తర్వాత, నీ ఉపమెరిగిన తర్వాత నీవు ఇది పాపము, ఇది మంచి, ఇది చెడు అని తెలుసుకున్న తర్వాత అప్పుడు నీవు నిర్ణయించుకునే నిర్ణయము, నువ్వు తీసుకునే నిర్ణయము, నువ్వు వేసే స్టెప్ ఏదైతే ఉందో ప్రియమైన వాళ్ళరా, అప్పటి నుంచి నువ్వు పరిగణించబడుతున్నావు. ప్రియమైన వాళ్ళరా, అప్పటి నుంచి కూడా నీవు నీ యొక్క ప్రతి మాట రాయబడుతుందని వాక్యము తెలియజేస్తుంది. ప్రియమైన వాళ్ళ వాక్యం చదివినట్లయితే వాక్యం మనతో మాట్లాడుతుంది. ఏది ఉత్తమ మనుషుడా ఈ రోజు నీకు తెలియచేయబడ్డది వాక్యం ద్వారా. మరి ఆ ఉత్తమైన భక్తి నువ్వు చేయగలుగుతున్నావా? ప్రియమైన ఆ భక్తిలో మనం ఉన్నామా? లేము. ఒకసారి యోబు గ్రంథము మరి 28వ అధ్యాయము 28వ వచనంలో, మరియు యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమనియు దుష్టత్వను విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చును. అబ్బా, అంత మంచి మాట అండి. యోబు 28:20 చదవండి ప్రియమైన వాళ్ళారా. యోబు గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనంలో వాక్యం తెలియజేస్తున్న మాట ఏంటంటే, మరియు యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమనియు దుష్టత్వం విడిచిపెట్టుటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చును. ఇందులో ఈ మాటలో యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనంలో ఖర్చు అయ్యేది ఏమన్నా ఉందా? పాస్టర్ గారు ఇవి ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 100 రూపాయలు, 1000 రూపాయలు, 10,000 రూపాయలు ఖర్చు అవుతుందండి, అది ఖర్చుతో కూడుకున్న పని అండి అంటానికి ఏమన్నా ఉందా? ఈ మాటే కానీ లేక తిమోతి పత్రిక అసలు ఇవే మాట చదువుకున్నా ఇది ఖర్చుతో కూడుకుందని ఉందా? లేదు కదా. ఇదంతా కూడా ప్రభు నీకు ఉచితమయంగానే ఇస్తున్నాడు కదా. మరి ఉచితంగా ఇచ్చే వాక్యాన్ని కూడా ఈరోజు నువ్వు పొందలేకపోతున్నావేంటి? ఈరోజు వినలేకపోతున్నావేంటి? విని కూడా నువ్వు భక్తిని ఆచరించలేకపోతున్నావంటే, భక్తిని ఆచరించడానికి ఏం ఖర్చు కాదండి, ఏం ఖర్చు కాదు. చాలామంది అనుకుంటూ ఉంటారు, అయ్యి బాబు పాదం తెచ్చుకోవాలంటే బాబు కానుక కావాలి, బాబు పలహారం కావాలి, బాబు నీకు ఏం కలిగి ఉంటుంది పెట్టు, ముందు ప్రార్థన మాత్రం స్తుతికుడికి మాత్రం జరిగించు. చాలామంది రోజుల్లో చాలామంది బిడ్డలు నలిగిపోతూ ఉంటారు, స్తుతికుడికి పెట్టించాలన్నా కూడా భయపడుతూ ఉంటారు. కొంతమంది సేవకులు ఉన్నారు, పాస్టర్ గారు కారులో వస్తారు, మరి కారులో వచ్చారు కాబట్టి రమారమి ఒక 5,000 ఏందే, ఒక 3,000 ఏందే, 4,000 ఏందే కానుక మంచిదే, నీకు కలిగి ఉంటే నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చి తీసుకుంటారు పాస్టర్ గారు, నొప్పేముంది? ప్రియమైన వాళ్ళరా, ఒకసారి వాక్యం చదువు. నువ్వు ప్రభు కార్యాలు మాత్రం ఆపొద్దు. ఏ లోపల పాస్టర్ గారు కానుక లేదనో, పలహారం పెట్టడానికి పలహారం లేదనో ప్రియమైన వాళ్ళరా, ప్రభు నీ పట్ల జరిగించిన కార్యాలు చెప్పడం మాత్రం మానవద్దు. దేవుని భక్తి చేయటం మానవద్దు. ఎందుకంటే భక్తి ఖర్చు లేని పని, ఇది ఊరకనే. అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో అంటాడు, ఎదరెదరసార్లు వచ్చేసింది, వెనకాల ఐగుప్తు ప్రజలు వచ్చేసారు, ఐగుప్తు సేనలు వచ్చేసినాయి, ఏం చేయాలి తెలియని పరిస్థితుల్లో సతమతం అయిపోతున్నప్పుడు అప్పుడు అంటున్నాడు ప్రభుని యేసుక్రీస్తు, ఎందుకు కంగారు పడిపోతారు, ఎందుకు గాబర పడిపోతారు, ఎందుకు ఆగామం అయిపోతుంటారు? యెహోవా ఇచ్చే రక్షణ ఈ రోజు ఊరకనే మరలా చేస్తున్నాము. యెహోవా ఇచ్చే రక్షణ, యెహోవా కలుగు చేసే రక్షణ ఊరకనే ఉచితం, ఫ్రీ 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 ఫ్రీ. ఊరికనే నిలిచి చూడండి. యెహోవా మీ పట్ల ఏం కార్యాలు చేస్తున్నాడో ఈరోజు మరలా చెప్తున్నాను. యెహోవా నీ పట్ల చేసే కార్యాలు ఊరికనే పొందుకో. ఎటువంటి దానమును ఇవ్వాల్సిన పని లేదు, ఎవరికైనా ఎటువంటి మూల్యము చెల్లించవలసిన పని లేదు. ప్రియ సహోదరి సోదరుడా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నాను, నువ్వు ఎటువంటి ఎవరికి మూల్యం చెల్లించిన పని లేదు. కానుక అది నీ ఇష్టం, కానుక అది నీ మనస్సాక్షి మీద ఆధారపడింది. నువ్వు 100 రూపాయలు ఇస్తావు, 10 రూపాయలు ఇస్తావు, 1,00,000 ఇస్తావు, అది స్టెబిలిటీ పైన ఆధారపడింది. ఎంత రిఫిక్స్గా వాక్యంలో ఉంది ఆ పాత గ్రంథంలో. కానీ ప్రభు అని యేసుక్రీస్తు వాటన్నిటిని కొంచెం తీశాడు. ప్రభు
ఎందుకంటే ఒక్కరి నిమిత్తమే ఒక కానుక అర్పించేశాడు ఆయన, అది ఆయన బలియాగం. ఇప్పుడు ఉన్నది ఏదైనా ఉంది అంటే కానుక, అది నీ ఇష్టం మీద ఆధారపడింది, నీ మనస్సాక్షి మీద ఆధారపడింది. అందుకనే ప్రభు అన్నాడు, మరి ఇక్కడ అందరూ చాలా మంది వేలు కట్టలేసారు కానీ డబ్బాల్లో, ఇదిగో ఈ బీద విధవరాలు తన జీవనోపాధి అంతయు, ఎంత జీవనోపాధి అంటే ₹1,00,00,000 జీవనోపాధి అంటే మరి మనం ఈ రోజుల్లో ఎలా లెక్కేసుకోవడం, కొంచెం బ్రతకడానికి కొంత కొద్ది గొప్ప ₹1,00,000 2,00,000 ఎంతో కొంత సేవింగ్స్లో, డిపాజిట్లో, పోస్ట్ ఆఫీస్లో కొంచెం 10,000 20,000 ఏదో వేస్తారు. కొంతమంది ఎవరికైనా కొంచెం వడ్డీకి ఇస్తాం, ఎందుకంటే సొమ్ము కొంచెం నేను రొటేయించి అని చెప్పి ఆ వడ్డీ వచ్చిన డబ్బులతో బ్రతికేద్దామని చెప్పేసి దాన్ని జీవనోపాధి అంటారు అన్నమాట. ఈ జీవనోపాధి పెట్టుకుని మనం బ్రతికేస్తుంటారు, చాలా మంది అలాగనే ఆలోచన చేస్తుంటారు. అసలు జీవనోపాధి ఏంటంటే నువ్వు చచ్చిపోయేదాకా, అంటే నీకు ఇంకా ఆధారం లేదు, ఎంతకాలం బ్రతుకుతావో అంతకాలం వరకు నువ్వు తినటానికి సమకూర్చుకున్నది ఏదైతే ఉందో అదే జీవనోపాధి. మరి ఈరోజు అక్కడ తల్లి గురించి చెప్తుంటాడు ప్రభు ఏంటంటే, జీవనోపాధి అంతయు నా సన్నిధిలో వేసాను. మరి ఏమైనా ₹1,00,00,000 అంటే లేదు, ఎంత వేసిందో తెలుసు మీకు. ఒక శుభవార్త చదువుతుంటారు, దాన్ని బట్టి మీరు ఆలోచించేయండి. ఈరోజు భక్తి చేయడానికి దాని అవసరం లేదు, ప్రభు నీకు ఇచ్చిన విరిగిన హృదయం చాలు. పవిత్రమైన భక్తి, నిష్కలంకమైన భక్తి చేయడానికి ఎటువంటి నువ్వు పెట్టుబడి అక్కర్లేదు. నీ ప్రార్థన అనుభవం, నీ మోకాళ్ళ ప్రార్థన అనుభవం, నీ కన్నీటి ప్రార్థన అనుభవం, విరిగి నలిగి నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తే చాలు, ప్రభు సందులో పెడితే చాలు. అదే పెట్టుబడి, అదే ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. అందుకని కదా మీకు 6:8 చదువుకోండి. మీకు 6:8 మనుషుడా ఏది ఉత్తమో అది ఎదుట పెట్టబడ్డది. 10:42 చదువాను, అక్కడ మరి ఎన్నుకుంది, ఉత్తమమైన దానిని ఎన్నుకుంది, ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు ఇది మంచిదని ఎన్నుకుంది. కానీ ఇక్కడ మీకా గ్రంథంలో ప్రభు చెప్తున్న మాట, అసలు ఏది ఉత్తమో కూడా ఆయన మనకు చెప్పి పెట్టాడట. అంటే మోషే గారు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినట్లుగా, నేను ఆశీర్వాదం, శాపము, మరణము, జీవమును మీ ముందు ఉంచి ఉన్నాను, మరి ఏది కోరుకుంటారో కోరుకోండి, నేనైతే జీవనం కోరుకోమని చెప్తాను, కానీ మీ ఇష్టం అని చెప్పినట్లుగా మరి ప్రభు మీకా గ్రంథంలో చెప్తున్నాడు. ఏది ఉత్తమమో భక్తి. ఈరోజు నువ్వేం కోరుకుంటున్నావో, నువ్వే భక్తి ఆచరిస్తున్నావు ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను అందుకని ప్రతిరోజు చెబుతున్నాను, ఈ బోధలు లేక ఈ వాక్యములు, ఈ వాగ్దాన పరిచర్య మీ ఆత్మీయ జీవితంలో మేలుకరంగా కొన్ని విషయాలలో తప్పిపోతున్నారేమో, ఆ దిద్దుబాటును దిద్దుకోవటానికి దిద్దుబాటు కుడుకులుగా లేక దిద్దుబాటు వర్తమానంగా ఉంటున్నాయి మీ జీవితాలు అనుకుంటున్నాను అని చెప్పేసి ప్రతిసారి మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆలోచించే ప్రియమైన వాళ్ళ, ఎవరో మనకు చెప్పడం కాదు, పరిశుద్ధాత్మ దేవుడే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. నీ చదువు రాకపోయినా ఎవరో చదివించు. నీ బిడ్డలను పనికి పంపినప్పుడు కానీ ఏదైనా పని ఉన్నప్పుడు ఎంతగాలగా బుజ్జగిస్తూ నువ్వు బ్రతిమాడుతూ ఉంటావు. అలాగే నీ ప్రియమైన వాళ్ళ వాక్యం చదివించేటప్పుడు కూడా, వాక్యం చదవాలనుకున్నప్పుడు కూడా, నువ్వు చదవాలనుకున్న ఆశ పుట్టినప్పుడల్లా వారిని అదే రీతిగా బుజ్జగించు. రారక్కన ఒకసారి చదివిస్తే ఒక మాట చదవరా, నువ్వు మంచిడురా, నువ్వు ఇలాగ రాలని చెప్పేసి వారి చేత మాట చదివించుకో. చదవటం వల్ల వాళ్ళకి దీవెన, చదివించుకుని ఇలాగున నువ్వు వినటం వలన అంతకంటే ఎక్కువ దీవెన నువ్వు పొందుతూ ఉంటావు. అంతకంటే ఎక్కువైన భక్తిలో, మరి ప్రభు చెప్పిన పవిత్రమైన భక్తిలో, మరి తిమోతికి పౌలు గారు చెప్పిన భక్తిలో నువ్వు నడిపించబడుతుంటావు. మరి ఆ రీతిగా నిష్కలంకమైన భక్తి ఏదైనా ఉందా అంటే, మరి ప్రభు సందులో ప్రభువుని గుర్తెరిగి ప్రభు ఇచ్చే ఆ ఉత్తమమైన మీకా 6:8, యోబు 28 ప్రియమైన వాళ్ళారా, ప్రసంగి రాసిన గ్రంథం 12-13 వచనాల్లో, మరి ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనము, అలాగే ఈ వచనాలు చెప్పబడుతున్న భక్తిని మనం కలిగి ఉండాలి. మరి అలాగే ముందు కొనసాగుదాం. అటువంటి భక్తిని మనం కలిగి ఉందాం, సంపూర్ణ భక్తిని కలిగి ఉందాం. దేవుడు తన మాటలను మనం ఇక్కడలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఆఖరి ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఎంతవరకు నువ్వు మాకు తోడేయండి, బలపరిచి నడిపించి కొద్ది నిమిషాలు ప్రభా నీ వాక్యంలో నిలబెట్టుకుని, మరి ప్రభ ఏది నిష్కలంకమైన భక్తి, ఏది పవిత్రమైన భక్తి ప్రభా, మానవుడు ఏమి కలిగి ఉండాలో కొద్ది నిమిషాలు మాతో మాట్లాడాం. నీ వందనాలు ప్రభా, నీ కృపను బట్టి నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రార్థన చేస్తూ ఈ రోజు అంతా కూడా నువ్వు కాపాడి బలపరచండి. ఇది ఈ వాక్కు ఎవరైతే వింటున్నారో, ఎవరి హృదయంలో అయితే ప్రభా మరి వ్యక్తపడుతుందో వారి హృదయాన్ని ప్రభు మొలకెత్తింప చేయండి. వారి హృదయంలో ఉన్న ప్రతి శోధన, బాధన, వ్యాధులను తీసివేయండి. ఏమైనా కొద్దిపాటి లోపాలు ఉన్నట్లయితే ఈ వాక్కు ద్వారా సరి చేయండి. వారి ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపించండి. దేవుని పొందనాలు, నీ కృపయు ఘనతయు మరి మా అందరిపై మెండు ఉంచమని ఈరోజు విషాదంలో ఉన్న మా ప్రియ సంగతి గారు, అలా ఈరోజు బలహీనలో ఉన్న ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకుని నీ కృపలో బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.
తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అంగిన సహవాసము కూడిన మనకును లోకులైన పరిశుద్ధులకును దేవుని కృప సమాధానం ఆయన ఆయురారోగ్యము సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాదికంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మంచిది, మీ అందరికి శుభం కలుగును గాక. దేవుని చిత్తమైతే ఆయన రాకరాల్సిమైతే మరి యొక్క రోజు రేపటి దినాన్న దేవుని వాక్కు ద్వారా కలుసుకుందాం. మీ అందరికీ సెలవు.